తన పక్కన కూర్చొని కార్తీక్ ఫోన్లో శౌర్య ఆడుకుంటూ ఉండగా వీడియో చూసి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న సుమిత్ర. మరి నిజం తెలుసుకున్న సుమిత్ర ఏం చేయబోతుందో, అసలు ఏం జరగబోతుంది అన్నది వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దశరథనైతే అంటూ ఉంటాడు శివనారాయణ, నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు కూడా నచ్చలేదు అని చెప్పి అంటూ ఉండగానే ఈలోగా, అవును మావయ్య, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నేను ఆస్తి గురించి ఎప్పుడూ ఆశపడలేదు కదా. అవును, నా కొడుకు ఆస్తి అంతస్తుల గురించి ఎప్పుడూ ఆశపడడు. వాడు కష్టపడి బ్రతకాలి అనుకుంటాడు తప్ప ఎదుటి వాళ్ళ ఆస్తి గురించి ఆశపడే మనిషి కాదు అని చెప్పేసి శ్రీధర్ కూడా అంటూ ఉంటాడు. చాలా తెలివిగా రాబట్టుకోవడానికి ట్రై చేశాడు, అందుకే ఇదంతా ప్లాన్ చేశాడు బావ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక జోష్న అయితే, జోష్న వాడి మీద నింద వేయకు, దశరథ చెప్తూనే ఉన్నాడు కదా, నేనే ఇదంతా చేశానని చెప్తున్నాడు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. నేను ఈ గొడవంతా నిన్ను చెయ్యమని అనడం లేదు, నువ్వు నా కూతురువేనా అని అడుగుతున్నాను. అదేంట్రా, నీ కన్న కూతుర్ని పట్టుకుని నీ కూతురేనా అని అడుగుతావేంటి? జోష్న నోటి వెంట సమాధానం రావడం లేదు కదా నాన్న. తనని ఒప్పుకోమని చెప్పు. నేనేం చెప్పాను? 15 నెలలు గడువు పెట్టాను అంటే పెళ్ళయ్యి 15 నెలల్లో పెళ్ళి అవుతుంది, బిడ్డ పుడుతుంది. అలా నేను పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ఎలాగైనా సరే ఆస్తిని దక్కించుకుంటారని ఆలోచన జోష్నలో ఉండొచ్చు కదా. ఆస్తి వాళ్లకు వెళ్ళిపోతుందని గొడవ చేస్తుందే కానీ తనకంటూ వేరే ఆలోచన రావడం లేదు. వాళ్ళమ్మ తనని పెళ్లి గురించి అడిగింది, అయినా కూడా జోష్న పెళ్లి గురించి ఆలోచించకుండా ఆస్తి గురించి గొడవ పడుతుంది. దానికి ఆస్తి తప్ప మనుషులు అవసరం లేదు. అది క్లియర్గా కనిపిస్తూనే ఉంది కదా అన్నయ్య. నన్ను, నా కొడుకుని, కోడల్ని అవమానించడానికి ఇది ఇలా మాట్లాడుతుంది. దశరథ, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుని అందరినీ బాధ పెడుతున్నావు? లేదు నాన్న, బాధ పెట్టడం లేదు. నా భార్య పరిస్థితి ఏంటో డాక్టర్ చెప్పారు, నువ్వు కూడా విన్నావు కదా. సుమిత్ర కోరుకునేదేంటో నీకు కూడా తెలుసు. సుమిత్ర ఇప్పుడు జోష్న పెళ్లి గురించి ఆలోచిస్తుంది, అదే తన మైండ్లో తిరుగుతూ ఉంది. ఇక జోష్న పెళ్ళి అయితే తప్ప సుమిత్ర మనసు మారదు, మానసిక స్థితి కూడా మెరుగుపడదు. అంతవరకు నా భార్య ఇక అలా ఉండాల్సిందే. అందుకనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను, వీలునామా కూడా రాశాను. ఒకవేళ జోష్ను కనుక పెళ్లి చేసుకోను, నాకు పిల్లలు వద్దు, ఇలానే ఉండిపోతాను అంటే పెళ్ళయి పిల్లలున్నా మళ్ళీ మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నా నా మేనల్లుడికి ఆస్తి రాస్తే నా మేనల్లుడినే ఇక ఈ ఇంటి కొడుకుగా, అల్లుడుగా, దీపను ఈ ఇంటి కూతురుగా మేము చెప్పుకోవాల్సి వస్తుంది. అందుకే ఆస్తిని కూడా వాళ్ళకే చెందేలా రాశాను. ఇందులో వాళ్ళ ప్రమేయం ఏమీ లేదు. వాళ్ళని ఎవ్వరూ అనవలసిన అవసరం లేదు. నా చెల్లెలు ఏ రోజు నాకు ఆస్తి కావాలని నా ఇంటికొచ్చి అడిగిందే లేదు. అందుకని నువ్వు చెప్పు జోష్న అనేసరికి, సరే అయితే మీ ఇష్ట ప్రకారమే నేను పెళ్ళికి ఒప్పుకుంటాను. కేవలం ఆస్తి కోసమే కాదు, మమ్మీ సంతోషం కోసం కూడా ఒప్పుకుంటున్నాను. మళ్ళీ ఆస్తి కోసం మాత్రమే ఇదంతా చేస్తున్నానని అనుకుంటారు అని చెప్పేసి జోష్న ఎలా అయితే పెళ్ళికి ఒప్పుకుంటుంది. నాకు తెలుసు జోష్న, ఆస్తి కోసమే నువ్వు ఇక్కడుంటున్నావు, మా అందరినీ భరిస్తున్నావు. మేమంటే నీకు ప్రేమ, అభిమానం ఏమి ఉండవని అర్థమవుతుంది. ఆస్తి కోసమే నువ్వు ఇంత నాటకం ఆడుతున్నావు. ఆ ఆస్తి నువ్వు దక్కించుకోవాలని, దీపని ఈ ఇంటి వారసురాలని ఎక్కడ నేను బయటపెడితే దీపను చంపడానికి కూడా నువ్వు వెనకాడడం లేదు. ఆస్తి కోసమే బ్రతుకుతున్న నువ్వు ఖచ్చితంగా పెళ్ళికి ఒప్పుకుంటావు. నిన్ను ఇంతకాలం పెంచాము, నీ మీద కూడా మాకు ప్రేమ, అభిమానం ఉన్నాయి. నిన్ను నిర్దాక్షిణ్యంగా వదిలేయలేము. ఏ ఆస్తిపాస్తులు ఇవ్వకుండా నీలా మేము స్వార్థంగా ఆలోచించలేము. అందుకనే నీకంటూ ఒక మంచి జీవితం ఇచ్చిన తర్వాత నీ గురించి మీ అమ్మకు నిజం చెప్తాను. నా ఇంటి వారసురాలు దీపే అన్న నిజాన్ని అప్పుడు మీ అమ్మకు చెప్తాను. అప్పుడు మీ అమ్మ మానసిక పరిస్థితి కూడా బాగుంటుంది. నా కూతురికి ఎలా న్యాయం చేసుకోవాలో నాకు తెలుసు అని చెప్పేసి నువ్వు ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకుంటావనే నేను ఇలాంటి పని చేశాను జోష్న అని మనసులో అనుకుంటూ ఉంటాడు దశరథ. ఏంటి దశరథ, కూతురు పెళ్లి కొప్పుకుంది, మరిప్పుడు తనకి పెళ్లి ఏర్పాట్లు చేయాలి కదా. సరే నాన్న, ఒక మంచి వరుణ్ణి చూడండి. ఇక తను ఎంచడం, అలాగే వాళ్లకు వేరే విధంగా వంకలు పెట్టి
పెళ్లి నుంచి తప్పించుకునే ప్రయత్నాలు వంటివి నా కూతురు ఇంకేం చేయదు. ఆస్తి కోసమైనా తను ఖచ్చితంగా ఈ పెళ్లి చేసుకుంటుంది. అవునురా, జోష్న ఆస్తి కోసం ఎంతగా పోరాడుతుందో చూస్తున్నాను. ఆస్తి దక్కించుకోవటం కోసమైనా పెళ్లి చేసుకుంటుంది. ఆ వంకనైనా జోష్నకు ఒక మంచి జీవితం దొరుకుతుంది. నేను కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను అని చెప్పేసి శివనారాయణ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎవరి మటుకి వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి వెళుతూ సుమిత్రకి చెప్పడానికైతే వస్తారు. అమ్మ దీప, కార్తీక్, నాకు ఒంటరిగా ఈ గదిలో ఉండేసరికి నా మానసిక పరిస్థితి ఏంటో నాకే అర్థం కావడం లేదు. నాకెంతసేపు జోష్న ఆలోచనలే మనసులో తిరుగుతూ ఉన్నాయి. జోష్న పెళ్లి కొప్పుకుందనని మీరు చెప్తున్నారు. అది సంతోషకరమైన విషయమే. నేను ఆలోచిస్తున్న పని జరిగింది. కాకపోతే నాకు ఇంకా కాస్త టైం ఉంది కదా జోష్న పెళ్ళికి. జోష్నకి అబ్బాయిని చూడాలి, పెళ్లి చేయాలి. ఈలోగా నాకు ఈ గదిలో ఉండి ఉండి బోర్ కొడుతుంది. రేపో లేకపోతే ఎల్లుండో శౌర్యని ఇక్కడికి తీసుకొస్తారా? శౌర్యతో కాస్త గడిపితే నాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే. ఖచ్చితంగా అమ్మ, తీసుకొస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది దీప అయితే. సరే అత్త, శౌర్యాన్ని తీసుకొస్తాను. ఎల్లుండి ఎలాగూ తనకి సెలవే, అందుకని ఆ రోజున నేను శౌర్యాన్ని తీసుకొస్తాను అని చెప్పేసి కార్తీక్ కూడా చెప్తాడు. అయితే శౌర్యతో పాటు దీపని కూడా తీసుకురా. దీప కూడా మళ్ళీ నాకు కనిపించినట్టు ఉంటుంది. దీపని రోజు చూడడం అలవాటైపోయింది కదరా. దీప కనిపించకపోయినా నాకు దిగులుగానే ఉంటుంది. అందుకనే మళ్ళీ ఇంకొకసారి మీరు అందరూ ఇక్కడికి రండి అని చెప్పేసరికి సరే వెళుతున్నాం అత్త అని చెప్పేసి బయలుదేరిపోతారు శౌర్యం తీసుకొస్తామని. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అడుగుతూ ఉంటుంది కాంచన, ఏంట్రా ప్రతిదానికి జోష్న నిన్నే అపార్థం చేసుకుంటుందేంటి? నువ్వు కూడా గట్టిగా ఎదిరించాలి. ఆ ఇంటికి పని చేయడానికి నువ్వు దీప వెళుతున్నారు కాబట్టే దానికి అంత అలుసైపోయారు. అగ్రిమెంట్ పేరు చెప్పి మిమ్మల్ని ఆ ఇంటి కట్టు బానిసల్ని చేసింది. మీరు కూడా ఎన్నిసార్లు అగ్రిమెంట్ నుంచి బయటికి వచ్చే అవకాశం ఉన్నా రాకుండా అక్కడే ఉంటూ ఆ ఇంట్లో దాంతో ఎన్నో అవమానాలు పడుతున్నారు. ఇక మీరు ఇలాంటి అవమానాలు పడడం నాకు ఇష్టం లేదు. దీప కడుపుతో ఉంది. రేపొద్దున్న మరో బిడ్డకి జన్మనివ్వబోతుంది. అలాంటప్పుడు తల్లిదండ్రులుగా మీరు గౌరవంగా ఉండాలి, కానీ ప్రతి చోట తలదించుకోకూడదు. అది ఎవరైనా సరే మీరు మాత్రం గౌరవంగానే తలెత్తుకునే బ్రతకాలి. ఈ తల్లి కోరుకునేది అదే అని చెప్పేసి కాంచన అంటూ ఉంటుంది. అవునరా కార్తీక్, నువ్వేంటో తెలుసు. ఆస్తి అంతస్తుల కోసం నువ్వెప్పుడూ వెంపర్లాడలేదు. ఆస్తి అంతస్తులు కావాలి అనుకుంటే కేసు వేస్తే నీ తల్లికి రావాల్సిన వాటా ఇప్పటికిప్పుడు నీకు వస్తుంది. కానీ నువ్వెప్పుడూ దాని గురించి ఆలోచించలేదు. ఈ విషయాలన్నీ తెలిసినా కూడా పెద్దగా శివనారాయణ గారు కూడా ఏమీ మాట్లాడలేదు. ఆ విషయంలో జోష్న మాట్లాడుతున్నా. అలాంటప్పుడు ఎందుకురా ఈ బాధలు అని శ్రీధర్ కూడా చెప్తూ ఉంటాడు. అలాంటిదేమీ లేదులే నాన్న, నేను చూసుకుంటాను. నా గురించి మీరేమీ ఆలోచించకండి మాస్టరు అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇలా కాంచన కూడా ఇంకెప్పుడు నా కొడుకు అవమానం పడకూడదు. నా ముందు అది ఎప్పుడూ కూడా నిన్ను మాటలు అంటే ఊరుకునేది ఉండదు అని చెప్పేసి కాంచన్ చెప్తూ ఉంటుంది. సరే అమ్మ, దీని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకని చెప్పేసి కార్తీక్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈలోగా దశరథ కార్తీక్కి ఫోన్ చేస్తాడు. ఏంటి మావయ్య ఇలాంటి పని చేశావు? ఎలాంటి పని చేశానురా? నేను చేసిన పని కారణంగానే కదా జోష్న ఇప్పుడు పెళ్ళికి ఒప్పుకుంది. లేకపోతే అది ఎప్పటికీ పెళ్ళికి ఒప్పుకోదు. తను పెళ్ళికి ఒప్పుకోవడం కోసం ఆస్తిని మా పేరు మీద ఎందుకు మార్చాలి అనుకున్నావు అని చెప్పి అంటూ ఉండగానే, అసలు ఆస్తి దక్కాల్సిందే నీకు కదరా. పెంచిన ప్రేమ ఎంతున్నా కన్నబిడ్డగా నా ఇంటి వారసురాలుగా ఆస్తిని అనుభవించవలసింది నా కూతురు దీపే. కానీ నా కూతురు దీపకి ఇంతకాలం ఆ అర్హత రాలేదు. నా కూతురు అనుభవించవలసిన ఆస్తిని తను అనుభవిస్తుంది. అలా అని ఇప్పుడు తన మీద ద్వేషం లేదు. కాకపోతే తనని పెంచాను. పెంచిన ప్రేమ ఉంది. కన్న కూతురు అనుకుని ఇంతకాలం
ప్రేమగా చూశాను. ఆ ప్రేమ ఏమీ మారలేదు. తనకంటూ ఒక మంచి భవిష్యత్తు ఇచ్చి తనని పంపించిన తర్వాత మీ అత్తకు నిజం చెప్పి నా కూతుర్ని నా వారసురాలిగా తెచ్చుకోవాలి అనుకున్నాను. అదే నేను కోరుకున్న కోరిక. ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆస్తి విషయంలో తను ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందనే నేను ఇలాంటి మెలిక పెట్టాను. అలానే ఆస్తిని మొత్తం నేను జోష్నకిచ్చే ప్రసక్తే లేదు. నా కూతురికి పుట్టబోయే బిడ్డలు కానీ అందులో క్లారిటీగా రాశాను. అలా అని జోష్నకి అన్యాయం కూడా చెయ్యను అని చెప్పేసి అంటూ ఉంటాడు. దశరథ్ అయితే అంతగా జోష్న కుట్రలు కుతంత్రాలు చేసినా సరే జోష్నకి అన్యాయం చేయకూడదని కార్తీకు, దీప, దశరథ అందరూ కూడా ఆలోచించుకుంటారు. సరే మావయ్య, నీ నిర్ణయాన్ని నేను కాదనడం లేదు. ఏం చేసినా అత్త గురించి ఆలోచించి చెయ్యి సరిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీకు. శివన్నారాయణ మాత్రం దశరథ ఏం చేసినా ఆలోచించే చేస్తాడు. కానీ కొద్ది రోజులుగా తను తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. కార్తీకు, దశరథ ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మధ్య ఏదో తెలియని రహస్యం అయితే ఉంది. అదేంటి అసలు నాకు ఎందుకు చెప్పడం లేదు? అసలు ఏం జరుగుతుంది నా చుట్టూ అని ఆలోచించుకుంటూ ఉండగానే ఏంటి ఇదంతా? మీ నాన్న ఇలాంటి ఫిట్టింగ్ పెట్టాడేంటి? నువ్వే తన కూతురువని తెలిసిన తర్వాత కూడా నీకు ఇలాంటి ఫిట్టింగ్ పెట్టడం ఏంటి అని చెప్పి అంటూ ఉండగానే ఏముంది, పెళ్లి గురించి ఆలోచిస్తుంది కదా మా మమ్మీ. పెళ్లి చేయడం కోసమే ఇదంతా చేసుంటాడు. పెళ్లి చేసుకుని ఆస్తిని మొత్తం దక్కించుకుంటాను. కానీ ఆ దీపకి, బావకి మాత్రం నా ఆస్తిని ఎప్పటికీ వెళ్ళనివ్వను. అయితే పెళ్లి చేసుకో. నువ్వు పెళ్లి చేసుకుంటే నిన్ను మనవరాలివని పెంచాను. నువ్వు పెళ్లి చేసుకుంటే నేను కూడా సంతోషపడతానులే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక తన గ్రాని పారిజాతం అయితే సరేలే, మీ అందరూ సంతోషపడతారు, నేనే కదా బాధపడేది. బాధ అంటే ఎవరిమైనా ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా, ఇందులో బాధపడాల్సింది ఏముంది అని చెప్పేసి పారిజాతం అయితే అంటూ ఉంటుంది. కానీ జోష్న మాత్రం డాడీ అన్నీ తెలిసే చేశాడా, లేకపోతే కేవలం నా పెళ్లి గురించి మాత్రమే ఆలోచించి చేశాడా? ఏమీ అర్థం కావడం లేదు. నిజం తెలిసే అందరూ కలిసి నన్ను లాక్ చేస్తున్నారో తెలియదు. నిజం తెలియకుండా ఇక అందరూ కలిసి ఇలా ప్రవర్తిస్తున్నారో నాకు ఏమీ అర్థం కావడం లేదు. అసలు దీనికి అంతటికీ కారణం ఆ దాసు మాత్రం నాకు నిజం చెప్పడం లేదు అని చెప్పేసి జోష్న ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇలా ఒక 2 రోజులు గడుస్తుంది. ఈలోగా శౌర్యని తీసుకుని కార్తీకు ఇంటికైతే వస్తాడు. ఏంటి బావా, ఎందుకు మళ్ళీ దీన్ని కూడా తీసుకొచ్చావు? మొన్నటి జరిగింది సరిపోదా? ఆస్తి నీ పేరు మీద ఎలాగూ మార్చేసుకుంటున్నావు. ఏం మరదరా, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావు కదా, ఏ ఆస్తిని నా పేరు మీద ఇచ్చేసి నువ్వు సన్యాసం స్వీకరించాలని అనుకుంటున్నావా ఏంటి? ఏంటి పెద్దమాడమ్మ గారు చెప్పండి. ఏంటి, నేను సన్యాసం తీసుకుంటే ఆస్తినంతా అనుభవిద్దామని ఆశపడుతున్నట్టున్నావు. నేను ఆశపడ్డం లేదు, నువ్వు చెప్పే మాట అలానే ఉందని చెప్పేసి ఒక డైలాగ్ కొట్టి శౌర్యని ఇక్కడికి తీసుకురావడానికి కారణం అత్త శౌర్యని తీసుకురమ్మని వెళ్ళే రోజునే చెప్పింది. తనకి చాలా బోర్ కొడుతుందంట గదిలో ఒంటరిగా కూర్చొని, అందుకే శౌర్యని తీసుకొచ్చాను. ఇక ఎలాగో ఇక్కడ నాకు డ్రైవర్గా పని ఉంది కదా, నెల రోజులు సెలవు తీసుకున్న మాట నిజమే. కానీ ఈలోగా నా భార్యకి అంతా సెట్ అయిపోయింది కదా, అందుకనే నేను మళ్ళీ తిరిగి పనిలోకి జాయిన్ అయిపోయాను. అందుకే వచ్చాను. నీ భార్య కూడా వచ్చినట్టుందే, తను కూడా నెమ్మదిగా ఇక్కడ పనులు చేస్తానని వచ్చింది. మీరు కట్టుకుని మానేస్తారు, కట్టుకుని బాగానే వస్తారు. భార్యాభర్తలు అన్నాక ఒకరికొకరు సపోర్ట్గా ఉండకుండా విడివిడిగా ఉండమంటావా ఏంటి? అలా అని నేనేం చెప్పలేదులే అని చెప్పేసి జోష్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శౌర్య సుమిత్ర దగ్గరికి అయితే వెళుతుంది. అలా వెళ్ళిన శౌర్య ఇక డాడీ నీ ఫోన్ ఇస్తావా, నీ ఫోన్తో ఆడుకుంటాను అమ్మమ్మ దగ్గర కూర్చునంటే, బొమ్మలతో ఆడుకోవే, ఫోన్తో ఆడుకోవడం ఏంటి అని సుమిత్ర అంటూ ఉంటుంది. లేదు, ఫోను డాడీ ఇవ్వడు నాకు, అందుకనే ఇప్పుడైతే ఇస్తాడు కదా, అందుకనే ఆడుకుంటాను, సెలవప్పుడే ఫోన్ అయితే నాకు ఇస్తుంది, లేకపోతే అమ్మ తిడుతుంది అని చెప్పేసి కార్తీక్ దగ్గర ఫోన్ అయితే తీసుకుంటుంది శౌర్య. శౌర్య ఫోన్ తీసుకుని
తన అమ్మమ్మ పక్కన కూర్చొని గేమ్స్ ఆడుతూ ఉంటుంది. అలాగే ఫోన్లో ఏవేవో చూస్తూ ఉంటుంది, వీడియోస్ అన్నీ కూడా. ఇలా చూస్తూ ఉన్న సమయంలోనే అనుకోకుండా దశరథ, దీప, కార్తీకు మాట్లాడుకున్న మాటలైతే వస్తాయి. అవి వింటూ ఉంటుంది. అమ్మమ్మ చూడు చూడు, తాతయ్య, అమ్మ, అలాగే డాడీ ఏదో మాట్లాడుకుంటున్నారు అని చెప్పి అని. ఏంటి, ఏం మాట్లాడుకుంటున్నారు, ఇలా ఇవ్వు చూద్దామని చెప్పేసి సుమిత్ర కూడా ఫోన్ తీసుకుంటుంది. అందులో జోష్న తన కూతురు కాదు అని, జోష్నకి పెళ్లి చేయాలి, పెంచాం కాబట్టి ఖచ్చితంగా పెళ్లి చేస్తాము, కానీ జోష్న ఈ ఇంటి వారసురాలు కాదు అనే నిజం కూడా మీ అత్త తెలుసుకునేలా చేయాలి. బోన్ మేరో ఇచ్చింది దీపే, మా కన్నబిడ్డ దీపే, ఈ ఇంటి వారసురాలు దీపే. పిన్ని దీప పుట్టగానే దీపని అనాథన చేసిన విషయం సుమిత్రకి తెలియాలి. దీపే తన ప్రాణదాత, దీపే తనకి కన్న కూతురనే నిజం సుమిత్ర తెలుసుకోవాలి. తన మానసిక పరిస్థితి మెరుగుపడ్డ తర్వాత ఈ నిజాన్ని నేను చెప్పేస్తాను. నా కన్న కూతుర్ని ఇన్ని రోజులు అనాథన చేసి, ఇన్ని కోట్ల ఆస్తి ఉన్నా ఏమీ లేని ఒంటరిదాన్ని చేసి, పారిజాతం పిన్ని చేసిన కుట్రనే, అలాగే ఇప్పుడు తనే ఇంటి వారసురాలని తెలిసి తనని చంపాలి అనుకునే జోష్న కుట్రని ఖచ్చితంగా సుమిత్ర తెలుసుకోవాలి. లేకపోతే నా కూతురికి ఎప్పటికీ అన్యాయమే జరుగుతుంది. అలా జరగడానికి నేను ఒప్పుకోను అని చెప్పేసి దశరథ్ కూడా అంటూ ఉంటాడు. కానీ తొందరపడకు, తొందరపడితే అత్త ఆరోగ్యం పాడవుతుంది. అత్త గురించే కదా మనం ఈ నిజాన్ని దాచిపెట్టాం. తెలిసినా కూడా దీపి ఇంటి వారసురాలని, దీపి బోన్ మ్యారో ఇవ్వబోతుందని, బోన్ మ్యారో ఇవ్వడం కోసం తన బిడ్డను కూడా త్యాగం చేయడానికి దీప సిద్ధపడింది. కానీ ఆ భగవంతుడు మనందరి నుండి నా బిడ్డ ప్రాణాలతో బయటపడింది. ఈ విషయాలేమీ ఎవ్వరికీ తెలియవు. తొందరపడి నిజాలు బయట పెట్టేస్తే ఆ తర్వాత ఏదైనా జరగచ్చు. ఆలోచించు మావయ్య, దీపకి మళ్ళీ ప్రాణానికి ప్రమాదం కూడా ఉండొచ్చు అని చెప్పేసి కార్తీక్ అన్న మాటలు ఇవన్నీ కూడా అందులో రికార్డ్ అయి ఉంటే వాళ్ళు ముగ్గురు మాట్లాడుకున్న మాటలు అనుకోకుండా కార్తీక్ కెమెరా ఆన్ అవడం, ఆ కెమెరాలో ఈ మాటలు పడడం జరుగుతాయి. అవి ఇక అందులో ఉండిపోతాయి కార్తీక్ తెలియకుండానే. ఈ మాటలన్నీ కూడా సుమిత్ర వినేస్తుంది. అవి విన్న సుమిత్ర ఒక్కసారే షాక్ అయిపోయి నిర్ఘాంతురాలైపోయి ఉండిపోతుంది. ఏవండి అని చెప్పి దశరథుని పిలుస్తుంది. ఏమైంది సుమిత్ర, ఎందుకలా అంత కోపంగా ఉన్నావు? నా మీద ఒట్టు వేసి నిజం చెప్పండి అని చెప్పి అంటూ ఉండగానే, సుమిత్ర నా మీద ఒట్టు వేయండి ముందు అని చెప్పి చెయ్యి తన తలపై పెట్టుకుంటుంది. మీరు నిజం చెప్పకపోతే నన్ను చంపుకు తిన్నట్టే అని చెప్పి అంటూ ఉంటుంది. ఏమైంది సుమిత్ర, మన ఇంటి కన్న బిడ్డ, మన ఇంటి వారసురాలు, మన ఇద్దరి బిడ్డ ఎవరు? అసలు నిజంగా జోష్న మన కన్న బిడ్డేనా? నాకు నిజం మాత్రమే కావాలి అని చెప్పి అడిగేసరికి, అంటే నిజం చెప్పమని అడిగారు కదా, చెప్తాను సుమిత్ర, నిజం చెప్తాను. జోష్న మనం కన్న బిడ్డ కాదు, పారిజాతం పిన్ని మనకి అన్యాయం చేసి జోష్నని ఈ ఇంటి వారసురాల్ని చేసింది. జోష్న దాసు కూతురు, దీప మన ఇంటి వారసురాలు అనే నిజాన్ని దశరథ బయట పెట్టేస్తాడు. అలా బయట పెట్టేసరికి ఒక్కసారే షాక్ అయిపోయి నిర్ఘంతురాలైపోయి ఉండిపోతుంది. నా బిడ్డకి ఇంత అన్యాయం చేస్తారా? నా కన్న బిడ్డని నాకు దూరం చేసి తన వారసురాల్ని తీసుకొచ్చి ఈ ఇంటి వారసురాల్ని చెయ్యాలని నా కన్న బిడ్డను రోడ్డును విసిరేసి తనని ఒంటరిదాన్ని, డబ్బు లేకుండా ఎక్కడో దిక్కులేని బ్రతుకు బ్రతికేలా చేసి ఇంత ఇంత కక్ష కట్టి ఈ కుటుంబం మీద, అసలు ఇంట్లో ఏమీ తెలియనట్టుగా ఇన్నేళ్ళు ఎలా గడిపారు? ఇంత మోసం చేస్తూ కూడా ఎక్కడా చిన్న అనుమానం కూడా రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారంటే వాళ్ళను వదిలిపెట్టను. నేను మీలా క్షమించాలని, పెంచానని నేను ఆలోచించను. నా కూతురికి అన్యాయం చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్లకు శిక్ష పడాల్సిందే. అది పారిజాతం అత్తయ్య గారైనా సరే, నా కూతుర్ని చంపాలి అనుకునే జోష్నైనా సరే శిక్ష అనుభవించాల్సిందే. వాళ్లను అరెస్టు చేయించి తీరుతాను. మీరు జాలిపడి వదిలేయాలనుకుంటున్నారేమో, నేను వదిలిపెట్టను అంటూ పోలీసులకు ఫోన్ చేసి
నా కుటుంబానికి వీళ్ళు అన్యాయం చేసి మా అత్తయ్య గారు నా బిడ్డని పుట్టగానే నాకు దూరం చేశారు. నా ఇంటి వారసురాలు దీప. జోష్నకి ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి సుమిత్ర బయట పెట్టేస్తుంది. ఆ నిజం తెలుసుకున్న శివనారాయణ షాక్ అయిపోతాడు. జోష్నకి పారిజాతానికి చాలా పెద్ద షాకే ఎదురైపోతుంది నిజం బయట పడిపోయేసరికి. ఇక వాళ్ళిద్దరూ కూడా మాట్లాడే అవకాశాన్ని కూడా కోల్పోతారు. ఆస్తి కోసం మనుషుల్నే చంపాలి అనుకునే క్రూరత్వం ఉన్న ఇలాంటి ఆడదాన్ని ఇన్ని రోజులు మన కన్నబిడ్డలా పెంచామా? ఆస్తి కోసం బిడ్డల్ని మార్చేసి ఆ ఆడవాళ్ళు కూడా లేకుండా ప్రాణాలు తీసిన ఇలాంటి ఆడది ఇన్ని రోజులు మా అత్తగారి స్థానంలో ఇక్కడ ఉంది. చిచి, వీళ్ళని చూస్తుంటేనే అసహ్యం కలుగుతుంది. తీసుకువెళ్ళండి ఇన్స్పెక్టర్ గారు అంటూ పోలీసులకు అప్పచెప్పేస్తుంది సుమిత్ర. అలా ఊహించే షాక్ అయితే ఇక జోష్నకి పారిజాతానికి ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలాంటివి జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.